ఈ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానించుకుందాం. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతి యగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధికులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుని పంపెను, అతడు వారిని విమోచించెను. ఎంత అద్భుతమైన మాటో మనకిక్కడ కనబడుతూ ఉంది. నిజమే, యెషయా ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తున్న మాట. అప్పుడు ఐగుప్తు యెహోవాను తెలుసుకొనును అని రాస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ నిజంగా చూడు, దేవుడు ఎంత అద్భుతమైన దేవుడో యెషయా ప్రవక్త ద్వారా ఈ లేఖనం రాయించి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటి సైన్యములకు అధిపతి యగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగా ఉండునంటున్నాడు. అంటే దేవునికి ఒకటి సూచనగాను, రెండవది సాక్షార్థముగా ఉండును అని మొట్టమొదటి మాట తెలియపరుస్తున్నాడు. రెండవది బాధికులను గూర్చి వారు యెహోవాకు మొరపెట్టగా, అంటే బాధికులు చూడండి, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు వారిని ఎంతో బాధిస్తూ ఉన్నారు, ఎంతో ఇబ్బంది పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే, బాధికులను గురించి వారు యెహోవాకు మొరపెట్టగా, అంటే ఎవరైతే వారిని బాధపరుస్తున్నారో వారి గురించి దేవునికి వాళ్ళు ఏం చేశారంటే మొరపెట్టగా, దేవుడు వారి మొర అంగీకరించాడు. వారి మొర అంగీకరించి దేవుడు మోషేను వారి యొద్దకు పంపించాడు. కాబట్టి మోషే, అహరోను, మిరియాము వారు వెళ్ళారు. వారితో పాటు యెహోషువ, కాలేబు ఉన్నారు, కొంతమంది ఉన్నారు. వారందరూ ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో వారిని బయటకు తీసుకొచ్చారు. ఎంత అద్భుతమో చూడండి. కాబట్టి మరి ఈనాడు తండ్రైన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని మన కొరకు ఈ లోకానికి పంపించాడు. చూడండి, ఆయన ఏమంటాడు, ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపెను. ఎవరటైనా శూరుడైన ఒక రక్షకుణ్ణి పంపాడు. అంటే ఆయన ఎంత అద్భుతమో చూడు, శూరుడైన ఒక రక్షకుని పంపెను. మరి ఆయన ఏం చేశాడు? అతడు వారిని విమోచించెను, అంటే విడుదల చేశాడు. ఆ ఐగుప్తు యొక్క బంధకాల నుంచి వారిని విడుదల చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువును కూడా తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి పంపాడు. ఈ లోకానికి పంపి ఏం చేశాడంటే, పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు. పాపానికి ప్రాయశ్చిత్తం చేసినట్టుగా మనకు పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఎంత అద్భుతమైన మాటలో మనం చూద్దాం. మొదటి యోహాను వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, అక్కడ మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమో. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి. చూసారా, మనం దేవుని ప్రేమించడం కాదు, దేవుని మనం తెలుసుకోవడం కాదు. దేవుడే మనల్ని ప్రేమించి ఆయన మనల్ని వెతుక్కుంటూ వచ్చి ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గురించి తెలుసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు, జ్ఞానం ఇస్తున్నాడు, ఆలోచన ఇస్తున్నాడు. మొట్టమొదటిది. రెండవది, ఆయన మాట్లాడుతున్న మాట ఎంత అద్భుతమో చూడండి. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. అంటే మన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలి అంటే పరిశుద్ధమైన రక్తం చిందిస్తేనే పాప క్షమాపణని అన్ని గ్రంథాలు తెలియపరుస్తుంది. అన్నిటికంటే ముందుగా పరిశుద్ధమైన గ్రంథం బైబిలు మనకు తెలియపరుస్తూ ఉంది. ఇక మిగతా అన్ని గ్రంథాలు కూడా తెలియపరుస్తూ ఉన్నాయి.
రక్తం చిందించింది, పాప క్షమాపణ లేదని. ఎంత అద్భుతమో చూడు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఇండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది అని రాస్తున్నాడు. అందుకే ఒక శూరుని పంపాడు. ఒక శూరుడైన ఒక రక్షకుని పంపగా ఆయన వారిని విమోచించెను. అంటే ఏం చేశాడంటే విడుదల కలిగించాడు. విమోచన అంటే విడుదల. గుర్తుంచుకోండి, విడుదల. సైన్యములకు అధిపతి అయిన శూరుడు, యుద్ధవీరుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, ఆయన్ను పంపించాడు దేవుడు. కాబట్టి ఎంత అద్భుతమో చూడు. ఇందులో ప్రేమ ఉన్నది అని రాస్తున్నాడు. ఏముంది ఇందులో? ప్రేమ ఉన్నది. కానీ నిజంగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆయన పోలిక చొప్పున చేయబడ్డాం. మనం నరకానికి వెళ్ళుట ఆయనకి ఇష్టం లేదు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తును పంపాడు. ఆయన యేసుక్రీస్తును భయంకరంగా దూషించారు, హింసించారు, గాయపరిచారు, అవమానపరిచారు. ఆయన కూడా ఓర్చుకున్నాడు, సహించాడు. ఆయన మరణాన్ని జయించి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని పరిశుద్ధులైన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అలాంటి దేవుని నమ్ముకున్నాం. అంత అద్భుతమైన దేవుడు నీవు నేను నమ్ముకున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచన చేయమని దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ చివరి దినాలకు వచ్చేసాం. కాబట్టి ఈ చివరి దినాల్లో నీవు నేను తెలుసుకోవాల్సిందంటే ఆయన్నే రక్షకుడు, ఆయన్నే విడుదలిస్తాడు. ఇప్పుడు రాబోతున్నాడు. ఆకాశ మేఘారుడై కోదమ సింహమై రాబోతున్నాడు. పంచభూతాలు మికటమైన భయండ్రముతో లయమైపోతాయని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పేతురు ద్వారా రాయించాడు. పంచభూతాలు మికటమైన భయండ్రముతో లయమైపోతాయట. కాబట్టి తీర్మానం చేసుకుందాం, ఆయన వైపు తిరుగుదాం. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఎవరైతే నిన్ను బాధిస్తున్నారో దేవుని కొరకును వారు బాధిస్తున్న వారిని దేవునికి అప్పగించు. దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. విన్న మాటలు బట్టి మీకు స్తుతి కలుగునుగాక, మీకు మహిమ కలుగునుగాక. తండ్రి, బాధికులను గురించి వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము శూరుడైన ఒక